హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాఫీ చాట్ విత్ శ్రీ. నేను మీ శ్రీజ. ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే నైమిసారణ్యం ఎందుకు వెళ్తున్నాము, అక్కడ ఏమేం స్పెషల్, ఎన్ని టెంపుల్స్ మనం చూడాలి అనేది ఈ వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. ప్రజెంట్ ఈ వ్లాగ్లో అయితే ఓన్లీ సత్యనారాయణ స్వామి వ్రతం చూపిస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మీకు అక్కడ ఏమేమి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మీలో ఎంతమంది నైమిసారణ్యం వెళ్ళాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మేము ట్రిప్ స్టార్ట్ చేశాక ఫస్ట్ అయోధ్య వెళ్ళాము, నెక్స్ట్ అయితే నైమిసారణ్యం ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఆ రోజు సాటర్డే వ్రతం చేసుకుంటే మంచిది అనేసి ఆ రోజు నైమిసారణ్యం పెట్టుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి రెడీ అవుతూ ఉన్నానమాట. నేను అంత మేకప్ అదేం వేసుకోలేదు. నేను యాక్చువల్గా మేకప్ పర్సన్నే కాదు, జస్ట్ సన్ స్క్రీన్ అది అప్లై చేసుకున్నాను అంతే. అండ్ మమ్మీ వాళ్ళు కూడా మంచిగా రెడీ అయిపోతున్నారు చూడండి, అందరూ ఎవరి పాటికి వాళ్ళు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడైతే లక్నోలో ఉన్నాం. లక్నో నుంచి నైమిసారణ్యం 120 to 130 kilometers వస్తుందంట. మేము వెళ్ళే అపార్ట్మెంట్ కింద వెయిట్ చేస్తున్నాం అన్నమాట కార్ కోసం. మా మమ్మీ పూలు పెడుతుంది, వ్రతానికి కూర్చునేటప్పుడు పూలు పెట్టుకుంటే మంచిది అనేసి పూలు అవి సెట్ చేస్తుంది అనమాట. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నైమిసారణ్యం ఎందుకు వెళ్తున్నామంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి నైమిసారణ్యం వెళ్తున్నాం. ఇక్కడ పర్టికులర్గా నైమిసారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతానికి ఒక పెద్ద చరిత్రే ఉంది. అది వెళ్తూ మాట్లాడుకుందాము. ఇంకా నైమిసారణ్యంలో ఏమేం ప్లేసెస్ చూడాలి అనేది కూడా నేను బ్లాగ్లో చెప్తాను. ఓం నమో శ్రీ సత్యదేవాయ నమః. ఈరోజైతే మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడానికి నైమిసారణ్యం వెళ్తున్నాం లక్నో నుంచి. సో లక్నో నుంచి మనకి నైమిసారణ్యం వెళ్ళడానికి ట్యాక్సీ ఉంది అండ్ ఆల్సో ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ బస్సెస్ ఉన్నాయి అండ్ ఆల్సో ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందంట. సో మనకి 90 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది లక్నో నుంచి. మేమున్న ప్లేస్ నుంచి అయితే అరౌండ్ 100 kilometers డిస్టెన్స్ అయితే ఉందంట. అండ్ దానికి జర్నీ టైం వచ్చేసి 2 to 2.5 hours అయితే పడుతుంది. రోడ్వేస్ ద్వారా వెళ్ళే వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంది, ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు. సో ఫ్రీగానే వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే మీకు అక్కడ వ్రతం టైంకి చేరుకుంటారు. వ్రతం 8 to 8:30 ఆ టైంలో చేస్తారనమాట. యూజువల్గా అక్కడ 1 or 2 బ్యాచెస్కి ఎవ్రీడే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. పర్ బ్యాచ్కి 80 to 90 members 90 pairs కూర్చుంటారనమాట సత్యనారాయణ స్వామి వ్రతానికి. బట్ మేము వెళ్ళింది హెవీ సమ్మర్లో కాబట్టి ఓన్లీ 1 బ్యాచ్కి మాత్రమే జరిగింది. ఆ రోజు క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. సో 1 బ్యాచ్ అంటే ఒక 90 pairsకి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఆ రోజు జరిగిందనమాట. మీరు లక్నో నుంచి నైమిసారణ్యం కానీ వెళ్తున్నట్టయితే జర్నీ మాత్రం చాలా హ్యాపీ ఉంటుంది. ఎందుకంటే నైమిసారణ్యం అంటేనే అడవి అనమాట. ఏదో అడవి మార్గంలో మనం ప్రయాణిస్తున్నట్టు చాలా ఆహ్లాదంగా ఉంటుంది ట్రావెలింగ్ అంతా. సో మీరు కానీ ఒకవేళ బస్ జర్నీ కానీ కార్ జర్నీ కానీ ఆప్ట్ చేసుకున్నారు అని అంటే చాలా హ్యాపీగా జర్నీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ నైమిసారణ్యం దగ్గరికి వచ్చేసాము. మనం నైమిసారణ్యంలో ఎక్కడికి వెళ్ళాలి అంటే త్రిశక్తి ధామం అనే ప్లేస్కి వెళ్ళాలి. సో మీకు రూట్ మ్యాప్స్లో ఒకవేళ అర్థం అవ్వకపోయినా త్రిశక్తి ధామం ఎక్కడా అని అడిగితే అక్కడుండే లోకల్ పీపుల్ చెప్తారు. అండ్ త్రిశక్తి ధామం దగ్గర ఉండే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. ఆల్మోస్ట్ అక్కడ తెలుగు పూజారులే ఉంటారు. అండ్ మీకు అక్కడ అడ్రస్ అంతా, ఫోన్ నెంబర్స్ కానీ అండ్ అక్కడ ఏమేం సదుపాయాలు ఉన్నాయి అనే బోర్డ్స్ కూడా అంతా తెలుగులోనే రాసుంటుంది. మీరు ఏం కంగారు పడక్కర్లేదు. ఊరు నుంచే బుక్ చేసుకోవాలా, వ్రతం టైమింగ్స్ ఏంటి అనేది కంగారు ఏం లేదండి. మీరు అక్కడికి వెళ్తే అక్కడే బుకింగ్ చేసిస్తారు. ఆల్మోస్ట్ మనం త్రిశక్తి ధామం దగ్గరికి వచ్చేసామన్నమాట. చాలా గ్రీనరీగా ఉంటుంది అక్కడ. ఇది త్రిశక్తి ధామం యొక్క ఎంట్రన్స్ అనమాట. అమ్మవారి స్వరూపం అయితే ఉంటుంది. మీరు కొంచెం గమనిస్తే అమ్మవారి స్వరూపం ఉంటుంది. నాకు క్లారిటీగా వీడియో అయితే రాలేదు. అండ్ అక్కడ పోస్టర్ కూడా అంతా కొంచెం పాడైపోయింది. లోపలికి వచ్చేసాక
టెంపుల్ ఎంట్రన్స్లో చూడండి త్రిశక్తి ధామం అని రాస్తుంది కదా, అక్కడే ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ వీడియో అయితే పాస్ చేసి మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు అనమాట. మీకు ఏం కంగారు లేదండి, టోటల్ ప్రొసీజర్ అంతా మీరు అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది. ఇంటి దగ్గర నుంచి ఏమేమి ప్రాసెస్, ఏమేమి ఎత్తుకెళ్ళాలి, అదంతా ఏం కంగారు లేదు. మీకు అక్కడికి వెళ్తే వాళ్ళే అక్కడ ఉన్న సదుపాయాలు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వ్రతానికి కావాల్సిన థింగ్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆఫ్ త్రిశక్తి ధామం. ఇక్కడ మనం 2 ఇంపార్టెంట్ విగ్రహాలను అయితే చూస్తాము. ఒకటి వచ్చేసి శ్రీ సత్యనారాయణ స్వామిది అండ్ ఆల్సో లలిత అమ్మవారిది. అండ్ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలి అని ఎప్పటి నుంచో కొంచెం కోరిక ఉండేదన్నమాట. అది ఇప్పుడు తీరుతుంది. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటున్నాను కదా, అందుకని పట్టు డ్రెస్ అయితే బాగుంటుందని పట్టు డ్రెస్ వేసుకున్నాను. లోపలికి ఇట్లా ఎంటర్ అవ్వంగానే అందరి దేవతామూర్తుల ఫోటోలు చూడండి, రౌండ్గా అక్కడున్న ఏరియా అంతా దేవతామూర్తుల ఫొటోస్ అయితే నీట్గా ప్రింట్ చేశారు. అక్కడ మీరు క్లీన్గా గమనించారంటే కౌమారి దేవి అని రాస్తున్నారు చూడండి, అంతా తెలుగులోనే ఉంటుంది. అక్కడ తెలుగు వాళ్ళే ఉంటారు. అండ్ రోజుకి 80 నుంచి 90 మెంబర్స్ తెలుగు పేర్సే అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటారు. లోపలికి ఎంటర్ అవ్వంగానే నేను వ్లాగ్స్లో చూశాను సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని, బట్ నాకైతే 2 కళ్ళు సరిపోలేదు, అంత అందంగా ఉన్నారు అక్కడ సత్యనారాయణ స్వామి. మీరు కూడా చూడండి, ఒక్కసారి దర్శనం చేసుకోండి. సో సత్యనారాయణ స్వామి వారి లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే మనకి అక్కడే అంతా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు టికెట్ తీసుకోండి అనేసి, సో మనం ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు. 1100 అరౌండ్ 1116 రూపీస్, 1116 అంటారు కదా, అంత అమౌంట్ అనుకుంటాను. అంతే అమౌంట్ మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి టికెట్ తీసుకోవాలన్నమాట. మీరు ఖచ్చితంగా 8 o'clockకి అక్కడ ఉంటే 8 to 9:30 జరిగే బ్యాచ్లో మీరు ఉంటారు, లేదంటే 9:30 to 11:30 అనుకుంటాను. 2 బ్యాచెస్కి మాత్రమే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుగుతుంది పర్ డే. అండ్ ఇక్కడ కింద వైపు మేము వెళ్తున్నాం కదా, శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అని ఉంటుందని, అక్కడ కాదండి వ్రతం జరిగేది. మాకు తెలియక మేము ఫస్ట్ కింద వెళ్ళాము. కింద భజనలు అన్నీ చేస్తారంట, ప్రతిరోజు ఏదో ఒక భజన అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఒక కమిటీ హాల్లా ఉంది అక్కడ. ఏదో స్వామివారు వచ్చి ఈవినింగ్ టైమ్స్ అలా భజన చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఉచిత అన్నదానం కూడా ఉంది. వన్స్ మీరు బిఫోర్ మీరు టిఫిన్ అయినా చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్, ఆర్ ఆఫ్టర్ సత్యనారాయణ స్వామి వ్రతం మీరు లంచ్ కూడా చేయొచ్చు. ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుంటుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి పక్కనే స్టెప్స్ ఉన్నాయి కదా, ఇలా స్టెప్స్ ఎక్కి మనం లోపలికి వెళ్తే లోపల సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే జరుగుతూ ఉంటాయి ఎవ్రీడే. సో ఇదైతే సత్యనారాయణ స్వామి వ్రతం జరిగే ఏరియా అన్నమాట. ఇక్కడ ఓన్లీ సత్యనారాయణ స్వామి వ్రతమే కాదండి, అండ్ 3 టెంపుల్స్ కూడా ఉన్నాయి. శివయ్యది, దుర్గామాతది అండ్ ఆల్సో నరసింహస్వామిది. ఈ 3 దేవాలయాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది ఒక హాల్లా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక చిన్న మండపం ఇస్తారనమాట సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి. దాంట్లో స్వామివారి పటం ఒకటి అండ్ 4 దిక్కుల్ని సూచిస్తూ ఒక చిన్న పటం లాంటిది, అంటే ఒక ఫోటో లాంటిది ఉంటుందన్నమాట దిక్కుల్ని సూచిస్తూ. దీని ఆధారంగా మనకి వ్రతం అయితే కంప్లీట్గా చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం వ్రతం చేస్తూ ఉంటాము. సో ఇదైతే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించే ఏరియా అన్నమాట. స్థల పురాణాన్ని బట్టి పూర్వం నైమిసారణ్యంలో 88,000 మంది మునులు తపస్సు, యాగాలు చేసుకుంటూ ఉండేవారంట. ఒకరోజు మునులందరూ సూత మహర్షిని, స్వామి, ఈ మనిషి జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోవాలంటే ఏ వ్రతం ఆచరించాలో మాకు కొంచెం చెప్పండి అని అడిగారంట. ఇప్పుడు సూత మహర్షి, పూర్వం ఇక్కడ పాండవులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మొదటిగా ఆచరించారు. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మీరు చేయండి, మీకున్న కష్టాలన్నీ పోతాయి అని నిర్దేశించగా పాండవులు ఫస్ట్ టైము సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఈ నైమిసారణ్యంలో చేశారని సూత మహర్షి అందరికీ చెప్పారంట.
మాకైతే వ్రతం స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఉండే పూజారులు కూడా తెలుగు వాళ్ళే కాబట్టి వ్రతం చాలా అర్థమయ్యేలాగా మిస్టేక్స్ లేకుండా చేయిస్తారన్నమాట. అక్కడుండే దుర్గా అమ్మవారిని దర్శనం చేసుకోండి, చాలా అందంగా ఉంటారు ఆ దుర్గా అమ్మవారు అక్కడ. అండ్ వ్రతంలో చెప్పే కథ కూడా చాలా నిదానంగా మనకు అర్థమయ్యేలాగా చెప్తారనమాట. సో నాకు చాలా మనస్ఫూర్తిగా అనిపించింది సత్యనారాయణ స్వామి వ్రతం అక్కడ. మనకి వ్రతం అయిపోయాక ఒక బ్లౌజ్ పీస్ అండ్ చిన్న సత్యనారాయణ స్వామి ప్రతిమ ఇస్తారనమాట. ఫ్యూచర్లో మనం ఎప్పుడు వ్రతం చేసుకున్నా ఆ ప్రతిమని పెట్టుకొని వ్రతం చేసుకోవచ్చు. అక్కడ ఇచ్చిన బ్లౌజ్ పీస్ కూడా మీరే స్టిచ్ చేయించుకోండి, ఎవరికి ఇవ్వద్దు, అది చాలా శుభకరం అని చెప్తారనమాట. సో మాకు వ్రతం అయితే స్టార్ట్ అయింది. వ్రతంలో ఏమేమి ఇచ్చారో అంటే మనకి ఏమేమి వస్తువులు ఇస్తారో ఒకసారి చూడండి. పువ్వులు అండ్ కర్పూరం, చిన్న ప్రమిద అండ్ అగ్గిపెట్టి, నెక్స్ట్ పసుపు కొమ్ములు, ఖర్జూరాలు అండ్ వక్కలు, ఆకు, పండ్లు, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అండ్ ఆల్సో కడ్డీలు పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇంతవరకు వాళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. వీటితోనే వ్రతం అంతా కంప్లీట్ చేస్తారు. అండ్ వన్స్ వ్రతం అయిపోయిన తర్వాత అక్కడున్న 3 టెంపుల్స్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి శివయ్య ఎంత అందంగా ఉందో. ఇక్కడ శివలింగం చాలా బాగుంది కదా, నాకు కూడా బాగా అనిపించింది. నందీశ్వరుడు కూడా చాలా అందంగా ఉన్నాడు ఇక్కడ. మంచి ఆర్కిటెక్చర్ ఉంటుంది అని చెప్పాను కదా యూపీలో. నాకైతే ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా నచ్చింది. అందరూ ఫ్రీగా కూర్చొని వ్రతం చేసుకొని, అంటే కాలు నొప్పులు ఉన్న వాళ్ళు టేబుల్ పైన కూర్చోవచ్చు, కాలు నొప్పులు లేని వాళ్ళు కింద కూడా కూర్చోవచ్చు అనమాట. ఎవరి ఫీజిబిలిటీని బట్టి వాళ్ళకి మంచిగా వ్రతం హాయిగా చేసుకోవడానికి నాకు అక్కడ ఉన్న సదుపాయాలన్నీ బాగా నచ్చాయి. మనకి మిడిల్లో ఏ వస్తువులు కావాలన్నా వాళ్ళే వచ్చి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో లాస్ట్లో ప్రసాదం అవి ఇస్తారనమాట. అవి మనం తీసుకొని చుట్టుపక్కల వాళ్ళకి పెట్టచ్చు. చాలా బాగా అనిపించింది, మనస్ఫూర్తిగా అనిపించింది నాకు వ్రతం. మీలో ఎవరైనా ఇంకా వ్రతం చేయించుకోవాలి అని మనసులో కోరుకున్నా తప్పకుండా అక్కడికి వెళ్ళండి. నేను త్రిశక్తిధామం అని ఫస్ట్ ఎంట్రన్స్ చూపించాను కదా, అక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా వాళ్ళకి కాల్ చేసి అడగొచ్చంట, వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవుతారంట. చూడండి వ్రతంలో ఎంతమంది కూర్చొని ఉన్నారో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎప్పటి నుంచో ఉన్న కోరిక కదా, ఇలా సడన్గా జరుపుకుంటుంటే చాలా హ్యాపీ అనిపించింది, మనస్ఫూర్తిగా ఉందన్నమాట నాకు. మీలో ఎవరైనా ఇంకా చేయించుకోవాలి అని ఉంటే, లేకుంటే ఆల్రెడీ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వి విల్ టాక్ ఓవర్ దేర్. అండ్ ఇదండి ఈ హోల్ వ్లాగ్. మీకు కనుక మన కంటెంట్ నచ్చుతుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి. చాలా కష్టపడి వ్లాగ్స్ చేస్తాం కదా, మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరికన్నా అవసరం ఉంటే షేర్ కూడా చేయండి. ఇంకా ఓవరాల్ టెంపుల్ ఎలా ఉందో నేను చూపిస్తాను. వ్రతం అయిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, వ్రతం చేయించుకునే వాళ్ళే కాదు, నార్మల్గా వేరే వాళ్ళు కూడా, అంటే చేయించుకోకుండా నార్మల్గా విజిట్ కూడా చేస్తున్నారు. అంత రద్దీగా ఏముండదు, టెంపుల్ ఫ్రీగా ఉంటుంది. బట్ సమ్మర్లో విజిట్ చేయడం అంత మంచిది కాదని నా ఒపీనియన్. మేము వెళ్ళింది వెరీ పీక్ సమ్మర్, అప్పుడు 45-46 టెంపరేచర్ ఉండింది. నేను అంత మంచిగా ఎక్కువసేపు అక్కడ స్పెండ్ చేశాను అని నాకు అనిపించలేదు. వ్రతం అయిపోయిన తర్వాత కిందకు వచ్చాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా భజనలు అలా చేస్తారని. కిందకు వచ్చేసరికి ఎవరో స్వామి వచ్చారంట, ఆయన భజన చేపిస్తున్నారు. పక్కన టెంపుల్ పక్కన లలిత అమ్మవారిని ప్రతిష్ఠించున్నారు. ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు. నేను లలిత అమ్మవారిని ఎక్కువ ఉపాసన చేస్తూ ఉంటాను. బట్ ఇక్కడ అమ్మవారిని డైరెక్ట్గా చూసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో. అంటే అమ్మవారు ఏ స్థానాలలో ఎక్కడెక్కడ మిగతా దేవతలందరూ నెలకొని ఉన్నారో ఆ పిక్చర్లో మనకి క్లారిటీగా అర్థమవుతుంది. అమ్మవారి గుండెల దగ్గర శివయ్య ఉన్నాడు చూడండి, ఎంత బాగుందంటే మనకి మీనింగ్, అంటే అసలు ఈ ప్రపంచానికి ఉన్న మీనింగ్ ఆ అమ్మవారి విగ్రహంలో అర్థమవుతుంది అనమాట. అమ్మవారి ముందు చుట్టూరు దేవతల విగ్రహాలు అయితే ఉన్నాయి. టెంపుల్లో ఎక్కడ చూసినా దేవుళ్ళు వివిధ
అమ్మవార్లు అందరినీ ప్రతిష్ఠించున్నారు. చాలా అందంగా అయితే ఉంది టెంపుల్. మేమైతే వ్రతం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. అప్పటికే టెంపరేచర్ చాలా ఎక్కువైపోయింది. సో ఇంకా మేము మిగతా ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి నైమిషారణ్యంలో అవి విజిట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. మీకు నెక్స్ట్ వ్లాగ్లో మిగతావన్నీ కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్స్ కూడా తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.